సో గైస్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లలో డౌట్ ఏం అడిగినారంటే గేట్ పాస్ గురించి. అంటే లైక్ ఎప్పుడైనా ఇస్తారా, ఏంది ప్రాసెస్ గేట్ పాస్ అనేసి. చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే హెల్త్ బాగాలేనప్పుడు ఏంది పరిస్థితి అని. సో మన కాలేజ్ పక్కనే పారుల్ సేవాశ్రమం అనేసి ఒక హాస్పిటల్ అయితే ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఏదో ఆలీకి పైన గుర్రం పెడతారు చూడు, అట్లా పెట్టినారు కాసుగానికి పాపము. ఏంది రీజన్, ఇక్కడ గర్ల్స్ కాబట్టి చాలా తక్కువ వస్తారు. అండ్ ఇక్కడ చికెన్ రైస్ అయితే ఫేమస్ బ్రో, అక్కడ వాడు చేస్తా ఉండేది అదే బాగుంటుంది. షవర్మానా బాయ్, ఎగ్ थोड़ा టేస్ట్. ఇక్కడ ఎంట్రీలో కుక్కతో మాత్రం చెక్కింగ్ కంపల్సరీ. ఈ కుక్క అందరిని చెక్ చేసే పంపిస్తుంది. హే గైస్, నమస్తే, వందనం, వనక్కం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎట్లున్నారు? హోప్ ఆల్ ఆర్ ఫైన్. అండ్ ఈరోజు వచ్చేసి సండే అనమాట. సో ఈరోజు ఏందిరా స్పెషల్ అంటే స్పెషల్ ఏముండదు బ్రో, సండే నైట్ మెస్ ఉండదు కదా మన కాలేజీలో, తెలిసిన విషయమే. ప్లస్ అది కాకుండా అండ్ మనోడు కటింగ్ చేయించుకుంటాడంట. సో గర్ల్స్కి 5 to 6 వరకు అయితే అలా ఉంటుంది. డైరెక్ట్ అంటే పాస్ అవసరం లేదు, ఊరికి వెళ్ళరాచ్చు. బాయ్స్కి 6 to 7 వరకు. సో కరెక్ట్గా 6 పోతే అప్పుడు జనాలు మాత్రం జాతర ఉంటుంది. సో మేము ఏం చేసినామంటే ఇప్పుడు అవుట్ పాస్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం 4:30 అయింది. 5కి వెళ్దాం అనేసి అనుకున్నాం బయటికి. సో ఇప్పుడు వచ్చేసి 4:30 సంథింగ్ అరౌండ్ అయిందనమాట. బయటికి వెళ్ళి కలుసుకుందాం. మన కాలేజీ బయట అయితే ఒక 2-3 తెలుగు హోటల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 2-3 తెలుగు హోటల్స్లలో పిచ్చ జనాలు ఉంటారు. అదిగాక ఈ సండే టైమ్స్లో మన కాలేజీలో మిస్ ఉండదు కదా. సో 5 to 6 గర్ల్స్, 6 to 7 అంటే 7:30, 8 అవుతుంది అనుకోండి బాయ్స్ వచ్చేదలిగే. 8 వరకు బీభత్సమైన జనాలు ఉంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే మనం కూడా హోటల్ పెట్టుకుందాం ఐడా అనేసి. ఈ బీటెక్ చదువు చేసినా కూడా జాబ్లో వస్తుందా రాదా అనేది నమ్మకం లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది బ్రో మనం కూడా హోటల్ పెట్టుకుంటాం, బట్ అవన్నీ అవ్వని పనులు. సో గైస్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లలో డౌట్ ఏం అడిగినారంటే గేట్ పాస్ గురించి. అంటే లైక్ ఎప్పుడైనా ఇస్తారా, ఏంది ప్రాసెస్ గేట్ పాస్ అనేసి. సో వాళ్ళకి ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నా. గేట్ పాస్కి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఏముండవు. మనం రిస్ట్రిక్ట్స్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో అదేంటంటే మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ 7:30 to 8:30 అయితే గేట్ పాస్ తీసుకోవచ్చు. అంటే ఆ టైంలో గేట్ పాస్ తీసుకుంటే ఏ టైంలో అన్నా పోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా డే టైం అంటే ఇప్పుడు మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేటట్లయితే డైరెక్ట్ ఇచ్చేస్తారు బాయ్స్కి అయితే. అండ్ ఒక నైట్కి బయట స్టే అంటే లైక్ 2-3 డేస్కి తీసుకున్నాం అనుకో, అప్పుడు పేరెంట్స్ నుంచి కాల్ అయితే చేయాలన్నమాట. పేరెంట్స్కి పర్మిషన్ తీసుకోవాలి పేరెంట్స్తో. అండ్ గర్ల్స్కి వచ్చేపాటికి మామూలు డే టైం బయటికి పోవాలన్నా కూడా పేరెంట్స్కి కాల్ చేస్తారు అనుకుంటా, అవును కదరా? వీడియో కాల్ చేస్తారు. మామూలు డే టైం మార్నింగ్ పోయి ఈవినింగ్ రావాలన్నా చేస్తారు కదా. సో అది మార్నింగ్ పోయి గర్ల్స్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా కూడా పేరెంట్స్కి అయితే కాల్ చేస్తారనమాట. సో రిస్ట్రిక్షన్స్ అయితే ఏముండవు బ్రో, జస్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అయిపోవడమే అంతే ఇంకా. బట్ రీసెంట్గా కొంచెం చాలా మంది ఏవైనాయిలే. సో దానికనేసి గర్ల్స్కి ఇంకా స్ట్రిక్ట్ పెట్టినారనమాట. అంటే లైక్ నైట్ టైం బయటికి పోవాలంటే కొంచెం చాలా ఆలోచించి పంపిస్తారు. మ్యాక్సిమం పంపిరు. ఒకవేళ ఇంటికి అయితే ఇన్ కేస్ హాలిడేస్కి కానీ ఇంటికి అట్లా అయితే పంపిస్తారు. సో 1 day 2 days ఇక్కడ బయటికి పోయేకైతే కొంచెం ఇబ్బంది అనే అనుకోవాలా. అంటే రీసెంట్గా 1-2 months నుంచి. నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుందో నాకైతే నో ఐడియా. అండ్ ఇప్పుడు వచ్చేసి గేట్ కార్డ్కి అయితే వచ్చేసినాం. సో మనం గేట్ పాస్ తీసుకున్నాం కదా. సో దిస్ ఈజ్ అవర్ గేట్ పాస్. సో ఇప్పుడు ఇక్కడ స్కాన్ చేయించి అయితే వెళ్ళాలి. మనం ఆన్లైన్లోను ఆఫ్లైన్లో 2 చోట్ల తీసుకోవచ్చు అనమాట గేట్ పాస్ అయితే. సో ఇక్కడ ఒక స్కానర్ లాగా ఉంటుంది, దీన్ని స్కాన్ చేసి అయితే ఇక్కడ స్కాన్ చేసి పంపిస్తారనమాట. చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే హెల్త్ బాగాలేనప్పుడు ఏంది పరిస్థితి అని. సో మన కాలేజ్ పక్కనే పారుల్ సేవాశ్రమం అనేసి ఒక హాస్పిటల్ అయితే ఉంటుంది అనమాట. అంటే లైక్ ఏదైనా ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్లు ఉంటుంది చూడు, అట్లా పెద్దగా ఏం కావాలన్నా చూస్తారు ఇందులో. సో ఇది ఎగ్జాక్ట్గా మన కాలేజ్ పక్కనే ఉంటుంది. సో ఇది హాస్పిటల్ కదా, అండ్ ఆ పక్కనే మన కాలేజ్ అనమాట. సో పక్కనే నో ప్రాబ్లం. లోపల నుంచి ఇక్కడికి ఇట్లా డైరెక్ట్ అలా అయితే ఉంటుంది. అంటే లైక్ స్టూడెంట్స్కి కదా అట్లా వెళ్ళిపోవచ్చు, బయట నుంచి పోవాలా అనేది అయితే ఉండదు. అండ్ ఎగ్ రైస్ అట్లాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. మన తెలుగు వాళ్ళ హోటల్ కూడా ఉంది ఇక్కడ, త్రిపులార్ అనేసి. సో ముందైతే కటింగ్ చేయించుకొని వెళ్దాం. అండ్ దెర్ ఈజ్ అవర్ కటింగ్ షాప్స్. ఎగ్జాక్ట్గా మన కాలేజీ పక్కనే
ఇట్లా కటింగ్ షాప్స్ కానీ హోటల్స్ కానీ టీ కేఫ్స్ కానీ ఇంకా కాళ్ళంటే ఏమంటారు అగరబత్తులు అంటించుకునే స్థలం కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. అర్థమైండే వాళ్ళకైతే అది ఇఫ్ యు నో అంతే. సో ఇక్కడ వచ్చేసి మేల్స్ చేస్తారు, అక్కడ ఫీమేల్ కూడా చేస్తుందంట, ఆంటీ చేస్తుంది. అటుకే పదంపారా, అటుకి ఆడ చూపించుకో. ఏం కాదు పప్పు, అటుకే పదంపా. సో గైస్ దిస్ ఈస్ ద సెలూన్ అనమాట. సో దిస్ ఈస్ ద సెలూన్. సో బయటకు అయితే ఇట్లుంది, ఎండ మాత్రం వాంచేస్తుంది అండ్ లోపలైతే చల్లగా ఉంది బ్రో, ఏసీ వేసినారు. అండ్ దిస్ ఈజ్ సెలూన్. మనోడికి హిందీ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ నీట్గా రాదు. ఏం చెప్తీవిరా? సైడ్కి వన్ బెటర్ 2 బెటర్ అని చెప్తున్నాను. హిందీ రాకేందో చెప్పావు. ఏ మాటగా మాట కానీ బ్రో, ఏసీలో చల్లగా ఉంటుంది. ఒక గంట సేపు చేస్తారు ఈజీగా కటింగ్. సో కటింగ్ అయిపోయినాక పోదాం. ఎట్లుంటుంది కటింగ్ కాస్ట్? లాస్ట్ టైం మనం అదేది ఇనార్బిట్ మాల్, ఇనార్బిట్ కాదు, నాకు పేర్లు గుర్తుండవు, ఐనాక్స్ అనుకుంటా. ఎస్, ఐనాక్స్లో కటింగ్ చేయించుకున్నాం కదా, మన ఫ్రెండ్ చేయించుకున్నాడు. సో దానికి 500 అయితే ఛార్జ్ చేసినారు, ఓన్లీ ఫర్ కటింగ్ 500. అండ్ ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారో చూద్దాం. సో ఇప్పుడు మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇక్కడ కటింగ్కి ఎంత ఛార్జ్ చేస్తారు అన్నట్లు. సో లెట్స్ ఏం చేస్తున్నాడో చూద్దాం. మన కాశీగడు నీకు తలకి నిండా ఏదో పెట్టినారయ్యా. ఇది చూడండి, ఏదో ఆలీకి పైన గుర్రం పెడతారు చూడు, అట్లా పెట్టినారు కాశీగానికి పాపము. అరే కామెడీకి చేయాల రావాడు కాశీ, కామెడీకి చేయాల, హైలైట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు వచ్చినాం గట్టి సరిపోయింది. కానీ ఇన్ కేస్ పొరపాటునగిన 6కి వస్తాం కదా, మామూలుగా ఈవినింగ్ 6కి వస్తే జాతర అంటే జాతర, మామూలు జాతర కాదు. ఇప్పుడు చూపిస్తే చూడండి, మేము పోయేటప్పుడు ఎంతమంది జనాలు వస్తారో బాయ్స్. మనం కూడా పర్లేదు బ్రో, మాదిరిగా యావరేజ్గా బాగానే ఉంటాం. సో గాయస్ ఇప్పుడే కటింగ్ అయితే అయిపోయిందనమాట. అండ్ కటింగ్కి అయితే అరౌండ్ 100 ఛార్జ్ చేసినాడు. సో అది ఇక్కడ. అండ్ దాని ఆపోజిట్లోనే చికెన్ రైస్ అయితే తీసుకుంటున్నాం, చూపిస్తా ఎక్కడ అనేసి. సో ఇదే అనమాట, బాంబే కార్నర్ ఏదో ఉంటుంది, సంథింగ్ ఏదో పేరు. అగో న్యూ బాంబే దమ్ బిర్యానీ పేరు వచ్చేసి. అండ్ ఇక్కడ గర్ల్స్ కాబట్టి చాలా తక్కువ వస్తారు. 6 తర్వాత బాయ్స్ అయితే బీభత్సంగా ఉంటారు ఇక్కడ జనాలు మాత్రం. అండ్ ఇక్కడ చికెన్ రైస్ అయితే ఫేమస్ బ్రో, అక్కడ ఆర్డర్ చేస్తా ఉండేది, అదే బాగుంటుంది. ఇది వచ్చేసి షవర్మానా బాయ్, एक थोड़ा टेस्ट होगा, टेस्ट అడిగినాం డ్యూడ్. బాగుందన్నా. కిట్నా షవర్మా? సో గైస్ షవర్మా టేస్ట్కి ఫిదా అయిపోయినాం అనమాట. సో ఒక షవర్మా అయితే తీసుకుంటున్నాం ప్రెజెంట్ ఇప్పుడు తినడానికి అయితే. ఏంది అంతరం తీసినాడు బ్రో చికెన్, బాధ అవుతుంది నాకు. అరే వాడు ఫ్రీగా ఇచ్చిండేది పెద్దది ఇచ్చినాడు కదరా, సగం ఓ ముక్కంతా కింద పడింది బ్రో. షట్ గైస్, ఇట్లాంటి చోట టేస్ట్ ఎందుకు బాగుంటుంది అంటే ఈ నెల చెమటని వేస్తుంటారు కదా, సో అందుకు బాగుంటుంది అనమాట. ఫైనల్గా మనకు కావాల్సిండేది, అవసరం లేనివి, అవసరమైనవి అన్నీ తీసుకొని వీఆర్ గెటింగ్ ఇన్ టు ద యూనివర్సిటీ. ఆడు చూడండి ఎండ మాత్రం వాన్ చేస్తుంది. టైం అయితే ఇప్పుడు చూడండి 6 అయింది టైం ఎగ్జాక్ట్గా. అండ్ ఇక్కడ చూపిస్తా చూడండి, బాయ్స్ అంతా ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు 6 అవుతుంది కదా, 6కి బాయ్స్కి బయటికి పంపిస్తారు. సో అందుకు చాలామంది వెయిట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎంట్రీలో మనం గేట్ పాస్ కానీ అదేమన్నా ఉంటే చూపించుకోవాలా. ఏంది రే జనాలు,
సో సేమ్ పాస్ ఇన్ స్కాన్ చేసి పంపిస్తారు. ఏమరా చైతన్య, ఎవడైనా సరే ఇక్కడ ఎంట్రీలో కుక్కతో మాత్రం చెక్కింగ్ కంపల్సరీ. ఈ కుక్క అందరిని చెక్ చేసే పంపిస్తుంది. సో గైస్ ఇప్పుడు వచ్చేసి రూమ్కి అయితే వచ్చినాము. అండ్ ఇప్పుడు టైం అప్రాక్స్ కాదు 6:45 అయితే అయింది. అండ్ ఆకలి మాత్రం మస్తు అవుతుంది బ్రో. ఇక్కడ మనకు మన మ్యాక్సిమం ఆంధ్ర తెలంగాణలో ఈ టైంకి అంత మొబ్బు అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు 6:45కి ఎట్లుందో చూస్తా. ఇప్పుడే ఏమైనా సరే ఇప్పుడే సన్సెట్ మాత్రం అవ్వదు బ్రో. ఈజీగా 7:45 ఈజీగా అవుతుంది. 7:45 వరకు ఇట్లా తెల్లగా ఉంటుంది అనమాట. సో ఇది అక్కడనే ఈ బిల్డింగ్లో కిందన ఇది ఉంటుంది, ఏమంటారు క్యాంటీన్ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి మస్తు ఆకలి. అండ్ హియర్ ఆర్ అవర్ పార్సల్స్. సో ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి చదువుకుంటే కూడా స్టార్ట్ చేసినాము. ఇంకోండి బుక్కులు కూడా ఇట్లే మీదే ఉన్నాయి. ఎగ్జామ్స్ దగ్గర రావడంతో ఈ వీడియోస్ ఎడిట్స్ ఇవన్నీ కొంచెం కీపింగ్ అసైడ్ అనమాట. సో డైలీ అయితే వ్లాగ్స్ రావు, డే బై డే అట్లా పెడతా ఉంటా. మీరు ఇంత లాస్ట్ వరకు చూసినారంటే యు ఆర్ రియలీ ఐఎమ్ థింకింగ్ యు ఆర్ రియలీ మై సపోర్టర్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ ఆల్. సో అదనమాట, ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయిస్తూ ఉండండి. సరే, ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.